హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోబ్రోస్ తెలుగు ఛానల్. గత 2 నెలల నుండి యూట్యూబ్ ఇండియాలో అన్నిటికంటే ట్రెండింగ్ ఇంకా వైరల్ వీడియోస్ ఏ క్రియేటర్తో తెలుసా? అదే ధ్రువ్ రాఠీ. హిందీలో కామన్ పీపుల్ నుండి పాపులర్ మీడియా, పొలిటీషియన్స్ వరకు అందరికీ తెలిసిన వ్యక్తి ధ్రువ్ రాఠీ. అసలు మొదటగా ధ్రువ్ రాఠీ ఎవరు, ఇంకా యూట్యూబ్లో 0 సబ్స్క్రైబర్ నుండి 1.91 crore సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకున్నాడు, ఇంకా చివరిగా తనకి బీజేపీకి మధ్య ఉన్న గొడవ ఏంటో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బయోపిక్ ఆఫ్ ధ్రువ్ రాఠీ. ధ్రువ్ రాఠీ 8 October 1994లో హర్యానా స్టేట్ రోహ్టక్ విలేజ్లో పుట్టాడు. ఇప్పుడు అతనికి వయసు 29. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇప్పుడు ఇండియాలో సోషియో పొలిటికల్ ఎడ్యుకేషనల్ వీడియోస్లో టాప్ క్రియేటర్ అయ్యాడు. ధ్రువ్ రాఠీ మదర్ టీచర్ అండ్ ఫాదర్ ఒక ఇంజనీర్. అదే 2003లో ధ్రువ్ రాఠీ ఫాదర్కి ఇంజనీర్గా మలేషియాలో పెద్ద పోస్ట్ వచ్చింది. అది కూడా ఎక్కువ శాలరీ ఆఫర్ చేశారు. కానీ కుటుంబం మొత్తం మలేషియాలో ఉండలేక ధ్రువ్ రాఠీ వాళ్ళ మదర్తో ఢిల్లీలో ఉండేవాడు. ఇంకా ఫాదర్ మలేషియాలో ఉండడంతో ప్రతి సంవత్సరం మలేషియాకు వెళ్తూ ఉంటారు. ధ్రువ్ రాఠీకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ధ్రువ్ రాఠీది ఆర్మీ ఫ్యామిలీ. వాళ్ళ తాత ఒక మిలిటరీ ఆఫీసర్. తన పోస్టింగ్ వల్ల దేశంలో వేరు చోట్లకి వెళ్లాల్సి వస్తుంది. తన తాతతో పాటు ధ్రువ్ రాఠీ కూడా ఆ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాడు. ఇంకా ధ్రువ్ రాఠీకి చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవడం, లోగో బ్లాక్స్తో రోబోట్స్ తయారు చేయడం చేసేవాడు. ఇలా ధ్రువ్ రాఠీకి మెకానిక్స్, రోబోటిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ ఇంపాక్ట్ వల్ల కార్ల్స్రే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ ఇంకా రిన్యూవబుల్ ఎనర్జీలో బ్యాచిలర్స్ డిగ్రీ చేశాడు. కార్ల్స్రే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జర్మనీలో ఉంది. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ధ్రువ్ రాఠీ జర్మనీలోనే ఇంటర్న్షిప్ చేసేవాడు. అదే టైంలో జూలీ అనే అమ్మాయిని కలిశాడు. ప్రస్తుతం ధ్రువ్ రాఠీకి జూలీకి మ్యారేజ్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఎక్కువగా జర్మనీలోనే ఉంటారు. అవును, అసలు ధ్రువ్ రాఠీ ఒక ఇండియన్, కానీ తను ఎక్కువ శాతం జర్మనీలోనే ఉంటాడు. కాబట్టి తను ఇప్పుడు జర్మనీ రెసిడెంట్ కూడా. సోషల్ మీడియాలో హేటర్స్ జర్మన్ షెఫర్డ్ అనే నిక్ నేమ్ కూడా పెట్టారు. చాప్టర్ 2 యూట్యూబ్ కెరియర్. 2024కి ధ్రువ్ రాఠీ ఫుల్ టైమ్ యూట్యూబర్గా 10 సంవత్సరాలు అయింది. అసలు 2013లోనే ధ్రువ్ రాఠీ స్విమ్మింగ్, డైవింగ్, ఇంకా ట్రావెలింగ్, వెకేషన్స్, వ్లాగ్స్ ఇలా వీడియోలు చాలా అప్లోడ్ చేశాడు. కానీ 2014లో సోషియో పొలిటికల్ ఎడ్యుకేషన్ మీద 0 సబ్స్క్రైబర్స్తో ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు. ధ్రువ్ రాఠీ అప్లోడ్ చేసిన వీడియోకి చాలా రీచ్ వచ్చేది. ఎందుకంటే 2015 to 2018 టైంలో ఈ కంటెంట్ మీద వీడియోస్ క్రియేట్ చేసే వాళ్ళు అస్సలు లేరు. ఈ యూనిక్నెస్ వల్ల ధ్రువ్ రాఠీ యూట్యూబ్ రేస్లో అందరికంటే ముందు ఉన్నాడు. హిస్టరీ, సైన్స్, పాలిటిక్స్, సోషల్ అవేర్నెస్, మిస్టరీస్ ఇలా ప్రతి కాన్సెప్ట్ మీద డీప్గా రీసెర్చ్ చేసి క్రియేటివ్గా ప్రెజెంటేషన్ ఇస్తాడు ధ్రువ్ రాఠీ. కెరియర్ టర్న్ అయింది. చిన్నగా ధ్రువ్ రాఠీ వ్లాగ్స్, ట్రావెలింగ్ మీద కూడా వీడియోస్ అప్లోడ్ చేసేవాడు. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 2024లో మొత్తంగా 1.91 కోట్ల సబ్స్క్రైబర్స్తో టాప్ యూట్యూబర్గా ఎదిగాడు. ఇప్పుడు వచ్చే కొత్త క్రియేటర్స్కి ధ్రువ్ రాఠీ పెద్ద ఇన్స్పిరేషన్ అండ్ రోల్ మోడల్. ధ్రువ్ రాఠీ సోషల్ మీడియా మొత్తం మీద చేసే ప్రమోషన్, పర్సనల్ కోర్సెస్, యూట్యూబ్ యాడ్ రెవెన్యూతో మొత్తంగా 40 నుండి 50 లక్షలు సంపాదిస్తాడు. నెట్ వర్త్ వచ్చేసి 27 to 30 crores అని ఎస్టిమేటెడ్ వాల్యూ. ఇంకా చాప్టర్ 3 బీజేపీతో ఉన్న కక్షలేంటి. ధ్రువ్ రాఠీ మెయిన్ ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోల్లో ఎక్కువగా పొలిటికల్ స్కామ్స్, సొసైటీ, గవర్నమెంట్ చేసిన తప్పులు అని చాలా వీడియోస్ ఉంటాయి. ఎక్కువ శాతం వీడియోల్లో డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్గా బీజేపీని అక్యూజ్గా చూపిస్తాడు. బీజేపీ గవర్నమెంట్ చేసిన తప్పుల్ని సాక్ష్యాలతో ప్రూవ్ చేస్తాడు. ఇలా చాలామంది సపోర్టర్స్ ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం ధ్రువ్ రాఠీ వీడియోస్ని బ్యాన్ చేయాలి అని అంటారు. పొలిటికల్ పార్టీస్, మైనర్ కమ్యూనిటీ మీద చూపించే హార్ష్ రియాలిటీ, అపోజిషన్ పొలిటీషియన్స్ మీద జరిగే యాక్షన్స్, ఇంకా గవర్నమెంట్ మిస్టేక్స్ మీద ఎక్కువగా వీడియోస్ చేసేవాడు ధ్రువ్ రాఠీ. అది కూడా ఒక పర్టికులర్ నేషనల్ పార్టీ మీద. గత 2 నెలల్లో చేసిన ఈజ్ ఇండియా బికమింగ్ ఏ డిక్టేటర్షిప్, ఫార్మర్స్ వర్సెస్ మోడీ, ఎలక్టోరల్ బాండ్ స్కామ్ ఇలా టార్గెటెడ్గా వీడియోస్ చేశాడు. ఎలక్షన్స్ టైంలో రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రమోట్ చేస్తున్నాడని బీజేపీ హైకమాండ్ ధ్రువ్ రాఠీ మీద సీరియస్ అయ్యారు. కానీ ధ్రువ్ రాఠీ తను చేసిన వీడియోస్ అనే రియాలిటీ బేస్డ్ అని ప్రూవ్ చేశాడు. ఇంకా బీజేపీకి భయపడినని గట్స్తో ఇంకా వీడియోస్ అప్లోడ్ చేశాడు. ఇలా గొడవ ఇప్పటికీ తగ్గలేదు. ఇలా నేషనల్ పార్టీ ఎగ్నెస్ట్ వెళ్ళడం, అది కూడా కంటెంట్ క్రియేషన్ చేయడం మంచిది కాదు. అయినా ధ్రువ్ రాఠీ చేసేది కరెక్ట్ అని చాలామంది ఫ్యాన్స్, అపోజిషన్ పొలిటీషియన్స్, మీడియా సపోర్ట్ ఇస్తున్నారు. ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ ఎవరికి తెలియదు. కానీ క్రియేటర్గా ధ్రువ్ రాఠీ చాలా గొప్పవాడిగా అయ్యాడు. ఇలా ధ్రువ్ రాఠీ లైఫ్లో చాలా సక్సెస్ అయ్యాడు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సైనింగ్ ఆఫ్ ఇన్ఫోబ్రోస్ తెలుగు.